హలో ఎవ్రీవన్. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదండి. సో ఎంత చల్లగా ఉందని మేమైతే మా డాబా పైకైతే వచ్చామన్నమాట. వచ్చాము. సో అంతకుముందు అందరికీ తెలిసిందే కదా, మాకు విరజాజుల మొక్క అయితే ఉందన్నమాట. సో అవైతే కోస్తున్నాం. అమ్మ నేను వచ్చాము పైకి. ఎన్ని పువ్వులైతే అయ్యాయి చూసారా, చాలా మొగ్గలైతే వచ్చేస్తున్నాయి. వర్షాకాలం కూడా కదా, సో అందుకని చెట్టుకైతే నీళ్లు సమృద్ధిగా ఉంటున్నాయి. మనం మొక్కలకి, ఏ మొక్కలకైనా కూడా వాటరింగ్ టైంకి ఇస్తే చాలా బాగుంటాయి. అలాగే పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి అన్నమాట. ఇంత చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడీ కానీ, అలాగే వేడి వేడి మిరపకాయ బజ్జీ కానీ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో వెదర్ అయితే చాలా కూల్ అయిపోయిందండి. మొత్తం కూడా చల్లగా ఉంది. సో చల్లగా ఉంది కదని సరదాగా పైకి వెళ్ళి మా అమ్మ నేను టీ పెట్టుకొని తీసుకెళ్ళాము. పాపకైతే సెర్లాక్ కూడా కలుపుకొని తీసుకెళ్ళాము. సో పైనే కాసేపు కూర్చొని టీ తాగి పాపకైతే సెర్లాక్ కూడా పెట్టి ఆ పువ్వులు కూడా అక్కడే కట్టేసుకున్నాం అనమాట. కట్టిందైతే వీడియో చూపించలేదు. సో అక్కడే కూర్చొని కట్టాము. పాప కూడా మాతోనే ఉంది. బాబు అయితే కింద టీవీ చూస్తున్నాడు. సో చాలా అయితే వెదర్ చాలా కూల్గా ఉందండి. మీ ఏరియాలో కూడా ఇలానే ఉందా? మాకైతే ఇక్కడ ఇంకా సేపట్లో వర్షం వచ్చి ఇలానే ఉందన్నమాట. సో అందుకనే పైనే చాలాసేపు ఉన్నాము. ఇదైతే గ్రౌండ్ అనమాట. మీకు తెలిసిందే కదా, చాలా వీడియోస్లో గ్రౌండ్ కూడా చూపించాను. మా ఇంటి ముందు, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు గ్రౌండ్ కూడా ఉంటుంది. సో మీ ఏరియాలో క్లైమేట్ ఇట్లానే ఉందని అనుకుంటున్నాను. అందరికీ ఇట్లానే ఉందనుకుంటున్నాను. ఈవినింగ్ కల్లా, నాకు తెలిసి నైట్ కల్లా వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా చల్లగా ఉందండి. మీ ఏరియాలో కూడా ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.